హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నామినేషన్స్లో మాస్క్ మ్యాన్ హరీష్ని ఉతికారేసిన కంటెస్టెంట్స్. శ్రీజ దెబ్బకు నోటి నుండి మాట రాలేదు. అగ్ని పరీక్ష షో నుండి ఉన్న కంటెస్టెంట్స్లో కాస్త డిఫరెంట్గా వెరైటీగా అనిపించిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మాస్క్ మ్యాన్ హరీష్ మాత్రమే. ఇతని మాట తీరు చాలా దురుసుగా ఉంటుంది. ఏదో దివి నుండి భువికి దిగి వచ్చిన కారణ జన్ముడిలాగా రోజంతా బిగ్ బాస్ హౌస్ నేను లేస్తే మనిషిని కాదు అన్న రేంజ్లో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు. ఈ వీకెండ్ చాలామంది కంటెస్టెంట్స్ని ఇరికించేశాను. నాగార్జున చేతిలో వాళ్లకు ఫుల్ కోటింగ్ ఉంటుందని అనుకున్నాడు, కానీ తీరా చూస్తే నాగార్జుననే మాస్క్ మ్యాన్ గుండుని పగలగొట్టినంత పనిచేశాడు. అతని గేమ్ ప్లాన్ని అందరి ముందు ఎక్స్పోజ్ చేసేలోపు మాస్క్ మ్యాన్ ముఖం మాడిపోయింది. నాగార్జునని సైతం అతను దబాయించి మాట్లాడడం ఆడియన్స్కి అస్సలు నచ్చలేదు. బిగ్ బాస్ హిస్టరీలో ఇప్పటి వరకు నాగార్జున ముందు ఇంత బలుపుతో మాట్లాడిన కంటెస్టెంట్ లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాగార్జున సాఫ్ట్ పర్సన్ కాబట్టి సరిపోయింది. ఇదే హిందీ బిగ్ బాస్లో సల్మాన్ ఖాన్ అయ్యుంటే మాస్క్ మ్యాన్కి గుండు మీద బెల్ట్ దెబ్బలు పడేవని సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ నామినేషన్స్ ఎపిసోడ్ మాస్క్ మ్యాన్కి కాస్త పాజిటివ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే హౌస్ మేట్స్ అందరూ అతనిపైనే నామినేషన్ చేశారు. మన ఆడియన్స్ ఎవరైనా ఒక కంటెస్టెంట్ని ఇలా ఒంటరివాడిని నామినేట్ చేస్తే అతనిపై జాలి చూపించి ఓట్లు గుద్దుతుంటారు. అతను మంచివాడా చెడ్డవాడా అనేది కూడా చూడరు. ఎలిమినేట్ అవ్వకుండా సేవ్ చేస్తుంటారు. గతంలో ఇలాంటి సందర్భాలు చాలానే జరిగాయి. ఈసారి మాస్క్ మ్యాన్కి ఈ ఎపిసోడ్ ఎలా టర్న్ చూపిస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.